అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు లెటర్ ఎం వాళ్ళకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎలా ఉండబోతుంది? ముందుగా ఎం వెల్ బ్యాలెన్స్డ్ లెటర్, మనీ మేనేజ్మెంట్ అండ్ మనీ అర్నింగ్లో వీళ్ళు డిగ్రీ తీసుకున్న వాళ్ళు. సో లెటర్ ఎం వాళ్ళు రాహు ప్రభావం వల్ల నిజాయితీ ఎక్కువ, తెలివి ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. ఎం వాళ్ళు మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్, ఎంత కష్టమైనా చేయగలరు. అండ్ ఎం పీపుల్ వీళ్ళు ఎక్కువ భాగం ఫ్యామిలీ రిలేటెడ్గా ఉంటారు. భార్య పిల్లల్ని ఎక్కువ కేరింగ్, లైక్ మహేష్ బాబు, లైక్ ముఖేష్ అంబానీ. ఎం ఉండి రాంగ్ నంబర్స్ ఉంటే ఇవి వర్తించవండి. ఎం ఉండి 18 లైక్ మనోజ్, ఫాదర్తో ప్రాబ్లం, బ్రదర్తో ప్రాబ్లం. 18 ఇస్ ఎ డైవర్స్ నంబర్. సో ఎం ఉండి రాంగ్ నంబర్స్ లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎం ఉండి రాంగ్ నంబర్స్ ఉంటే నేను చెప్పే లక్షణాలు వాళ్ళకి వర్తించవు, వాళ్ళకి రావు. సో ఎం వాళ్ళకి ఏ పనైనా సరే చూసి నేర్చుకోగలరు, ఏకసంతాగ్రహులు. సో వర్క్ కొంచెం స్లోగా చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. వీళ్ళకి దయాహృదయం ఎక్కువ, దాన ధర్మాలు ఇవన్నీ కూడా చక్కగా చేస్తారు. సో లెటర్ ఎంకి సంఖ్యాబలం 4. అక్టోబర్ అంటే 10వ నెల. 1 and 4 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో లెటర్ ఎంకి అక్టోబర్, ఈవెన్ నవంబర్, ఈవెన్ డిసెంబర్, ఈ 3 నెలలు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎం వాళ్ళు పట్టింద బంగారంలాగా లైఫ్ను స్మూత్గా, చాలా హ్యాపీగా. సో ఎన్నో రోజులుగా పెండింగ్, ఎందుకంటే సెప్టెంబర్ అనేది లెటర్ ఎం వాళ్ళకి చాలా ఇబ్బందులు పెట్టిన నెల. సో ఇబ్బందుల నుంచి అక్టోబర్ స్మూత్గా ముందుకెళ్ళేది మంత్. అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్, ఈ 3 monthsలో కూడా ఆపే శక్తి లేదు, డబ్బులో లోటు ఉండదు, రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి. అండ్ జాబ్లో గ్రోత్, పనికి గుర్తింపు, భార్యాభర్తల మధ్య సఖ్యత, మంచి రిలేషన్స్. హెల్త్ పరంగా ఈ 3 months, ఈ మొత్తం ఇయర్లోనే టాప్గా ఉండబోతుంది. సో లెటర్ ఎంతో పేరుండి పేరులో 8 నంబర్ ఉన్నా, 9 నంబర్ ఉన్నా, లేదా 8 letters ఉన్నా, 9 letters ఉన్నా, అంటే సంఖ్యాబలం మొత్తం కూడితే మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను. 26 కానీ, 27 కానీ, 35 కానీ, 36 కానీ ఉంటే లెటర్ ఎం వాళ్ళకి స్పీడ్ బ్రేకర్ లేసినట్టే. వాళ్ళకి గ్రోత్ ఆగిపోతుంది. సో దుర్యోధనుడికి తొడ వీక్ అయినట్టు ఎం వాళ్ళకి 8, 9 వీక్. ఈ డేట్లో ముఖ్యమైన పనులు చేయకూడదు, లాంగ్ జర్నీస్ చేయకూడదు. సో ఎంతో ఉండి కూడా డబ్బు సరిగా సంపాదించలేకపోతుంటే, పనులు ఆటంకాలు వస్తుంటే ఆ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నట్టు భావించాలి. పేరులో రాంగ్ నంబర్ ఉన్నప్పుడు ఆ పేరులో ఒక అక్షరం మార్చుకుంటే అదృష్టం వస్తుంది. సర్టిఫికేట్లో ఎలాంటి మార్పులు అవసరం లేదు. నేను ఒక లెటర్ మార్చిస్తాను, అది బోర్డు పెట్టుకొని కోర్స్ రాయడం ద్వారా లైఫ్ లాంగ్ యూ విల్ బీ హ్యాపీ, హెల్తీ అండ్ వెల్తీ. ఏ ఇయర్ మారినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, కరెక్షన్ తీసుకున్న వాళ్ళు. సో మీ పేరులో బలం ఎంత, మీ పుట్టుక అనుకూలంగా మీ పేరు ఉందా లేదా? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా యూట్యూబ్లో కూర్చొని మీరు చెప్పండి, పెట్టండి, నేను రిప్లై ఇస్తాను ఎవరు చెప్పరు, అన్లెస్ మీరు ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టే వరకు. నేనేమంటే మీ పేర్లు చెక్ చేసి బాగుందంటే ఐ ఫీల్ హ్యాపీ, బాగలేదనుకోండి, మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయి, కరెక్షన్ చేసుకోండి. నేను ఇక్కడ చెప్పడం మీ పేరు బాగుందా లేదా చెప్పడం వరకే. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్, కాంచాయనం, కర్మ విమోచనం, ఇది ఫీ ఉంటుంది, కరెక్షన్ చేసుకోండి. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198. ఇంకొక నంబర్ 9121685513, 9121685513. రాత్రి 1 గంటకు వాట్సాప్ చేసి రిప్లై అంటున్నారు, 2 గంటలకు వీడియో కాల్స్ చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేశాక 24 hours వెయిట్ చేయండి.
కొంతమంది 10 నిమిషాల్లో, కొంతమందికి 1 అవర్లో, కొంతమంది 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. పెట్టినప్పుడు నుంచి వాట్సాప్ కాల్స్ చేయడం అని చెప్పడం చేయకండి. వాట్సాప్ కాల్స్ చేయకండి, మెసేజ్ పెట్టి వదిలేయండి. మీ పేరులో ఏముందో 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు లక్కీ, బాగలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ. లైఫ్లో రెండో ఛాన్స్ లేదు. ఇలా నాలాగా మీ పేరులో ఈ నెంబర్ ఉంది ఎవరు ప్రపంచంలో చెప్పరు. సో రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను.